నమస్తే. 2026 మాస ఫలితాల్లో జనవరి మాసంలో కన్యా రాశి వారి ఫలితాలు ఏ రకంగా ఉన్నాయో తెలుసుకుందాం. కన్యా రాశి వారికి కొన్ని విషయాల్లో జాప్యం ఉంటుంది. ఈ మాసంలో ఏ విషయాల్లో జాప్యం అంటే మ్యారేజ్ అలయన్స్ విషయంలో, ప్రేమ విషయాల్లో కొంత డిలే అవ్వటము, ముందుకి ప్రాసెస్ అనేది కంటిన్యూ అవ్వకపోవడము జరుగుతుంది. ఇంకా జాబ్ చేసే ప్లేస్లో కానీ, బిజినెస్ ప్లేస్లో కానీ డిసప్పాయింట్మెంట్స్, సుపీరియర్స్ లేకపోతే బిజినెస్ వాళ్ళకైతే హై ఆర్డర్స్ ఇచ్చే కస్టమర్స్ నుంచి సో కొన్ని మిస్అండర్స్టాండింగ్స్ ఉండొచ్చు. జాబ్ చేసే వాళ్ళకి సుపీరియర్స్ నుంచి మిస్అండర్స్టాండింగ్స్ ఉండొచ్చు. ప్రమోషన్స్, ఇంక్రిమెంట్స్, వాట్ ఇట్ మే బీ కొన్ని పెండింగ్లో పడే సిచ్యువేషన్ అయితే కన్యా రాశి వారికి మాసంలో ఉంటుంది. బట్ కొంతవరకు సో ట్రావెలింగ్ చేస్తారనమాట ఈ మాసంలో. ట్రావెలింగ్ అంటే ప్లెజెంట్ ట్రిప్స్ కావచ్చు, లేకపోతే డివోషనల్ ట్రిప్స్ కావచ్చు. ఈ ట్రావెలింగ్ అన్నది కొంత రిలీఫ్ వస్తుంది మైండ్కి. ఇలాంటి డిసప్పాయింట్మెంట్స్ ఏర్పడతాయి. ఇది ఫైనాన్షియల్గా ఏర్పడుతుంది, లేకపోతే రెస్పెక్ట్ తగ్గుతుంది, ఇలా అనమాట. ఏదో మనం ఒక మంచి పాజిటివ్ వర్క్ చేసినా కూడా దాన్ని వేరే వాళ్ళు నెగిటివ్గా రిసీవ్ చేసుకుంటారనమాట. దీన్ని మనము కొత్త వాళ్ళు ఈక్వల్ గివ్ అండ్ టేక్ ఇవ్వలేదు అన్నట్టుగా అట్లాంటి థింగ్స్, కొన్ని డిసప్పాయింట్మెంట్స్ అది వృత్తిలో ఉంటుంది. జనరల్గా రిలేషన్స్ విషయంలో కూడా కన్యా రాశి వారికి ఈ మాసంలో ఏర్పడవచ్చు. జాగ్రత్తలు తీసుకోవాలి. అండ్ ప్లెజెంట్ ట్రిప్స్ ఉన్నాయని తెలుసుకున్నాము. తర్వాత కొంత శత్రువుల పైన విజయం సాధిస్తారు. శత్రువుల పైన విజయమే కాదు, హెల్త్ కండిషన్స్లో కూడా కొన్ని లాంగ్ టర్మ్ డిసీజెస్కి కొన్ని సొల్యూషన్స్ ఫైండ్ అవుట్ అవుతాయి. కొంత పీస్ దొరుకుతుంది ఇట్లాంటి విషయాల్లో అనమాట. నాట్ ఓన్లీ పర్టికులర్ ఎనిమీస్ అని చెప్పలేము, హెల్త్ కూడా ఒక ఎనిమీయే కదా. హెల్త్ డిజార్డర్స్ వాటిపైన కొంత పాజిటివ్గా మీది ముందుకు వెళ్ళడం వల్ల ఆ నెగిటివిటీ నుంచి తప్పించుకోవడము, ఇలాంటి పాజిటివ్ థింగ్స్ ఏర్పడే సిచ్యువేషన్స్ ఉంటాయి. ఇంకా ఉద్యోగ ప్రయత్నాలు చేసే వారికి జనవరి మాసం అంతా కూడా కన్యా రాశి వారికి అనుకూలంగా ఉంది. మోస్ట్లీ ఆపర్చునిటీస్ అన్నీ కూడా ఈ మొత్తం జనవరి మాసం అంతా కూడా ఆపర్చునిటీస్ అనేవి వస్తాయి. అవి ఎలా మీరు తీసుకుంటారు, యాక్సెప్ట్ చేస్తారు అనే విషయాల్లో తెలివిగా నిర్ణయం తీసుకోవాలి. ఇంకా విద్యార్థులు కొంత అధికంగా శ్రద్ధ పెట్టాలి. స్టడీ పైన శ్రద్ధ పెడితే కానీ ముందుకి ప్రమోట్ అవ్వడానికి మార్క్స్ అనేవి ఎక్కువ రావు. సో హయ్యర్ స్టడీస్కి ట్రై చేస్తున్న వాళ్ళకి కూడా అవరోధాలు వచ్చినా కూడా చాలా స్టబన్గా, పట్టుదలగా ట్రై చేయాలి. అప్పుడు మంచి అవకాశాలు వచ్చే సిచ్యువేషన్స్ ఉంటాయి. ముఖ్యంగా కన్యా రాశి వారికి మాసంలో తల్లిగారి ఆరోగ్య యోగక్షేమాలు చూసుకోవడము, పర్యవేక్షించుకోవడం చాలా అవసరము. తల్లి సమానమైన వాళ్ళ యొక్క ఆరోగ్య యోగక్షేమాలు కూడా పర్యవేక్షించుకోండి. ఇంకా వెహికల్స్ పైన ట్రావెల్ చేసినప్పుడు కొన్ని జాగ్రత్తలు తీసుకోండి. అండ్ న్యూ వెహికల్ ఏదైనా పర్చేస్ చేయాలనుకున్న వారికి కూడా ఈ జనవరి మాసం అంతా కూడా కొంత పాజిటివ్గా ఉండే సిచ్యువేషన్ ఉంది. స్థిరాస్తులు ఏమన్నా కొనుక్కోవాలి, ఫిక్స్డ్ సెట్ ఏదైనా కొనుక్కోవాలి, హౌస్ కన్స్ట్రక్షన్స్ ఏమైనా చేసుకోవాలి అనుకున్న వాళ్ళకి కూడా కొన్ని డిస్టర్బెన్సెస్ జనవరి 1st, 2nd వీక్స్లో వస్తాయి. తర్వాత ఆపర్చునిటీస్ని పాజిటివ్గా చేంజ్ చేసుకొని ముందుకు వెళ్ళొచ్చు. మరి కన్యా రాశి వారు ఈ మాసంలో చేసుకోవాల్సిన పరిహారాల్లో ముఖ్యంగా దక్షిణామూర్తి ఆరాధన, వెంకటేశ్వర అష్టోత్తరాన్ని పఠించడం కానీ, దక్షిణామూర్తి ఆరాధన చేయొచ్చు, లేదా గోవిందనామాలని పఠించుకోవచ్చు. ఈ రెమెడీస్ పాటించడం వల్ల ఏ పాయింట్స్లో కొంత ఇబ్బందులు ఉన్నాయో అక్కడ మీకు కొంత ఉపశమనం అయితే కన్యా రాశి వారికి లభిస్తుంది. స్వస్తి.